మృతులకు నివాళులు అర్పించే విషయంలో నష్టపరిహారం చెల్లించే విషయంలో ఇప్పుడు జనసేన పార్టీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. స్వయంగా పవన్ కళ్యాణ్నే నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పైన. తాజాగా సింహాచలం అప్పన్న ఆలయం వద్ద గోడ కూలిన ఘటనలో 8 మంది చనిపోతే వాళ్లకు నివాళులు అర్పించే విషయంలో, వాళ్ళకు సంతాపం తెలిపే విషయంలో కూడా జనసేన అధ్యక్షుడు పార్టీలు చూస్తున్నారు, వివక్షపూరితంగా స్పందిస్తున్నారు అన్న విమర్శలు వస్తున్నాయి. ఇదొక్క విషయమే కాదు, పెహల్గాం దాడిలో కూడా 2 తెలుగు వాళ్ళు చనిపోయారు. ఒకరు విశాఖవాసి, మరొకరు నెల్లూరు జిల్లాకు చెందిన మధుసూదన్ రావు. వీళ్ళిద్దరూ తెలుగు వాళ్ళే. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం మధుసూదన్ రావుకు కుటుంబానికి మాత్రమే 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు జనసేన పార్టీ తరఫున. తప్పు కాదు, చాలా మంచి పని, ప్రకటించడాన్ని అందరూ ఆహ్వానించాలి, అభినందించాలి. అయితే మరొకరు చంద్రమౌళి అని ఆయన విశాఖపట్నానికి చెందిన చంద్రమౌళి కుటుంబానికి మాత్రం పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ ఎలాంటి పరిహారం చెల్లించినట్టుగా లేదు. నిన్న ఈ కార్యక్రమంలోనే వాళ్ళకు నివాళులు అర్పించేందుకు జనసేన పార్టీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే పవన్ కళ్యాణ్ స్వయంగా కేవలం మధుసూదన్ రావు కుటుంబానికి మాత్రం 50 లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. పైగా మధుసూదన్ రావు జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం ఉన్న వ్యక్తి అని కూడా ప్రకటించారు. అంటే అదే నిన్న సమావేశంలో సుదీర్ఘంగా దేశమంతా ఎలా ఉండాలి, మన ప్రజలంతా ఎలా ఐక్యంగా ఉండాలి, హిందువులంతా ఎలా ఐక్యంగా ఉండాలి, ఈ దేశాన్ని ఎలా కాపాడుకోవాలి, కులమతాలకు అతీతంగా మనం ఎలా సమిష్టిగా ఉండాలి, పనిచేయాలి అనే దానిపైన కూడా సుదీర్ఘంగా పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. కానీ పరిహారం విషయంకి వచ్చేసరికి మాత్రం మధుసూదన్ రావు మా పార్టీ కార్యకర్త కాబట్టి 50 లక్షలు అన్నట్టుగా ఆయన ఆ పని చేశారు. చంద్రమౌళి కుటుంబానికి నిన్న ప్రకటించలేదు. అంటే పెహల్గాం దాడిలో చనిపోయారు అన్న సింపతితో వాళ్ళని ఆ లోటు తీర్చడం కోసం ఆ కుటుంబాలకి పరిహారం జనసేన ప్రకటించిందా, లేకుంటే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళకు జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్త కాబట్టి ఒకరికి మాత్రమే ఆ పరిహారం ప్రకటించారా? ఇది ఒక విమర్శ. అయితే ఈరోజు సింహాచలం ఆలయం దగ్గర జరిగిన ఘటన పైన పవన్ కళ్యాణ్ పేరుతోనే ఒక ప్రకటన వచ్చింది. జనసేన తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలోనే దీన్ని పెట్టింది. సింహాచలం దుర్ఘటనలో జన సైనికుల మృతి బాధాకరం. సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 2 జన సైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నాను. పి గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటకు చెందిన జన సైనికులు పత్తి దుర్గాస్వామి నాయుడు, కుంపెట్ల మణికుంట ఈశ్వర శేషారావు ఈ ఘటనలో మరణించడం బాధాకరం, మృతి చెందడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ రాశారు. జనసేన పార్టీ తరఫున ఎంతో అభిమానంగా పనిచేశారంటూ ఇట్లు పవన్ కళ్యాణ్ అని ఒక ప్రకటన ఇచ్చారు. ఇప్పుడు అది జరిగిందే ట్రాజిడీ, జరిగిందే ఘోరం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే జరిగింది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. 8 మంది చనిపోతే 8 మందికి నివాళులు అర్పించవచ్చు, వాళ్ళ మృతికి సంతాపం తెలపచ్చు. 8 మంది చనిపోవడం బాధాకరం అని చెప్పచ్చు. కానీ వాళ్ళలో 2 జన సైనికులు ఉన్నారని, చనిపోయిన వారిలో 2 జన సైనికులు ఉన్నారు, అది బాధాకరం అన్నట్టుగా ప్రత్యేకంగా ఇలాంటి సమయంలో ఒక ప్రకటన ఇవ్వడం పవన్ కళ్యాణ్ లాంటి వారికి కరెక్టా? పైగా ఆయన డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. అంటే ఇప్పటికీ కూడా ఆయన జనసేన పార్టీ వాళ్ళని ఒకలా, ఇతర ప్రజల్ని ఇంకోలా చూడాలనుకుంటున్నారా? సరే, ఈ ప్రకటన ఇచ్చారు, బాగానే ఉంది. ఆ చనిపోయిన 8 మందికి చనిపోయారు, అది చాలా బాధాకరం అంటూ అందరికీ సంతాపం ప్రకటిస్తూ వారిలో 2 జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు అని ఒక లైన్ రాసుకుంటే బాగానే ఉండేది. కానీ సింహాచలం దుర్ఘటనలో 2 జన సైనికులు మృతి బాధాకరం అంటూ ప్రత్యేకంగా వాళ్ళకు మాత్రమే ఇలాంటి ప్రకటన విడుదల చేయడం అన్నది ఇది ఏమనాలి, ఎలా అర్థం చేసుకోవాలి? రాజకీయ నాయకుల మైండ్ సెట్ని ఎలా అర్థం చేసుకోవాలి? దేశమంతా ఒక్కటిగా ఉండాలి, దేశంలోని ప్రజలంతా ఒక్కటిగా ఉండాలి, కులమతాలకు అతీతంగా దేశం కోసం నిలబడాలి, పనిచేయాలని ఒకవైపు మీటింగుల్లో చెబుతూనే మళ్ళీ తన వద్దకు వచ్చేసరికి మాత్రం తన పార్టీ కార్యకర్తలు వేరు, ఇతర ప్రజలు వేరు అన్నట్టుగా ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న వాళ్ళు ఇంత బహిరంగంగా ఇలాంటి ప్రకటనలు ఇస్తే దీన్ని ఏమనుకోవాలి? ఇలాంటి వాళ్ళు ప్రజలందరినీ సమానంగా సమదృష్టితో చూస్తారని ఎలా భావించాలి? సహజంగా ఏదైనా ఘటనలో 2 జన సైనికులు చనిపోయి ఉంటే ప్రత్యేకంగా వాళ్ళిద్దరికీ మాత్రమే ఇలా సంతాపం తెలుపుతూ ఒక ప్రకటన విడుదల చేయడం కరెక్టే. కానీ అక్కడ 8 మంది ఒక గుడి దగ్గర చనిపోతే మళ్ళీ వాళ్ళలో కూడా పార్టీల వైజ్ ఆ పార్టీ, ఈ పార్టీ, మన పార్టీనా కాదా అన్నట్టుగా ఒక రాజకీయ పార్టీ ప్రకటన ఇస్తే దీన్ని ఏమనాలి?